మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ సీఆర్డీ అథారిటీ సమావేశం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో భేటీ. మంత్రి నారాయణతో పలువురు ఉన్నతాధికారులు హాజరు. అమరావతి ప్రాజెక్టుల పురోగతిపై కీలక నిర్ణయాలు. రెండు రోజుల పాటు పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ సమావేశాలు. కాసేపట్లో అసెంబ్లీ ఆవరణలో కూన రవికుమార్ అధ్యక్షతన భేటీ. సమగ్ర శిక్ష, ఏపీ ఎస్డీఎంఏవైపై సమీక్ష. ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ పనితీరుపై చర్చ. హాజరు కానున్న సంబంధిత శాఖల ఉన్నతాధికారులు. భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీఈ జయరాజు ఇంట్లో ఏసీబీ సోదాలు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై తనిఖీలు. సూర్యాపేట, తాండూరు సహా 12 చోట్ల జరుగుతున్న సోదాలు. వరంగల్లో అస్తవ్యస్తంగా ఎంజీఎం ఆసుపత్రి నిర్వహణ. వీల్ చైర్ లేక రోగిని భుజాల మీద తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు. ఆసుపత్రిలో దయనీయ పరిస్థితుల్లో వైద్య సేవలు. సిబ్బంది నిర్లక్ష్యంపై వెల్లువెత్తుతున్న విమర్శలు. మలక్పేట మెట్రో స్టేషన్ వద్ద ఓ బైక్లో చెలరేగిన మంటలు. ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. ప్రమాదంలో బైక్ దగ్ధం. ఘటనపై వివరాలు సేకరిస్తున్న పోలీసులు. సీక్రెట్ చెబుతామంటూ సోషల్ మీడియాలో కుచ్చుటోపి. ఆగస్టు 25న భారీ స్కామ్ కు పాల్పడిన మోసగాళ్లు. రహస్యం చూడటానికి ఒక్కొక్కరి నుంచి 500 వసూలు. సుమారు 1,50,000 మంది నుంచి 8 కోట్ల సేకరణ. చివరికి ఏఐ వీడియో చూపించి డబ్బుతో పరారైన కేటుగాళ్లు. టాలీవుడ్ సీనియర్ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత.